మా వెళ్ళండి. ఏయ్ సో మొత్తానికైతే గడ్డి మోపైతే ఎత్తేసాను. పోతుంది ఇంతకు ముందే ఇంటి ఇచ్చింది ఫ్రెండ్స్. గిన్నెల మీద నడసలేను, కింద పడతాను. చూద్దాం గిన్నె దాటినప్పుడు కింద పడుతుంది లేదో చూసేద్దాం. అవునా? గుద్దుకొని రా సమ్మాలు గింబాలు చెట్లు గిట్లు. యాడికి అది అట్టపోతుంది. పడతావా కింద బగ్గి పెడతావా? నేనైతే తన చెప్పులు కూడా అటు వాళ్ళు ఇచ్చిన. ఎట్టుందమ్మా? బాగుందే. రేపు ఇంకొంచెం పెద్ద మోపు పోయాలా. దీనికి అడ్డట్టు పుస్తకం పెడుతుంది. ఏమనుకుంటున్నావే? అది బరువే. ఏం అల్లకాగా ఉందనుకుంటున్నావా? మళ్ళీ రోజు మీద ఎత్తుకొచ్చినప్పుడు నువ్వంటే భుజం మీద పెట్టుకున్నావు. మొగలకు ఆడలకు తేడా లేదు. నేను ఎత్తుకుని ఎన్నిసార్లు పోసినాను. సచ్చి ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మనం చాలా మధ్యలో మళ్ళీ గెడ్డకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే లోపల ఎక్కడో మా ఆయన ఉన్నాడు, కనబడట్లేదు. సో ఏంటంటే కొడివేలు ఒకటే ఉంది ఫ్రెండ్స్, అందుకే ఆయన ఒక్కడే కోస్తున్నాడు. ఆయన కోసి అలసిపోతే తర్వాత నేను కోస్తా. ఏమి అలసిపోయినావా? అలసిపోయినంటే అంటే నువ్వు ఇక్కడ కోస్తుంది, నేను అక్కడ కోస్తుంది. నువ్వు ఆ కొడివేలకు పీడి లేదు, ఒక్క కొడివేలకి. ఫ్రెండ్స్, పిల్లలందరినీ అయితే హనుమంతు దగ్గర పెట్టొచ్చినాం అనమాట. అందరు రావాలని బాగా గోల చేసినారు, ఎవరినైతే తీసుకురాలేదు. ఇంకా మేమే వచ్చేసినాం అనమాట. అందరికి భయం పెట్టేసి ఇంటి దగ్గర పెట్టేసి హనుమంతుకి ఒక 10 నిమిషాలు చూసుకొని చెప్పొచ్చినాము. సరే అన్నాడు. అది కాకుండా రేపు మా చేనుకి మిషన్ రావట్లేదు, కూలీలను కూడా పిలుచుకున్నాము ఒక 10 మందిని అలా. కానీ ఉదయం తెల్లారితే కానీ తెలియదు ఎవరు వచ్చేది ఎవరు రాంది. ఏమైనా ఏదో లేండి. గెడ్డేమో బాగానే ఉంది, ఇద్దరైతే 5 నిమిషాలకే మోపవుతుంది. బాగా పెద్ద గెడ్డి ఉంది ఇక్కడల్లా. మళ్ళీ మామూలుగా కలింగర అయిపోయినాక మళ్ళీ మనం రొటీన్ లైఫ్కి వచ్చామన్నమాట. అదే ఏదో సామెత ఉంది చూడరి, ఎక్కడ పోయినా యాడి పోయినా మళ్ళా సొంత గుటికే జరగాలన్నట్టు. ఎన్ని వ్యాపారాలు చేసినా మనం మొదటి స్నానానికి అయితే మనం రావాలి. సో ఇప్పుడు అదే జరిగిందనమాట. బాగా ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. పచ్చి తోటలోనే ఇట్టుంటే ఇంకా ఎండిపోయిన చేలు ఎట్టుంటుందో ఏమో. కొద్దిసేపటికి ఎంతలా అమ్మ పోసినావు. ఇప్పుడు ఇంకా ఎంత కోసి ఇంకా మిగతాది నన్ను కోయమంటున్నావా? నా మీద వంతు పెట్టుకుందే ఉండలేకుండా కదా స్వామి నువ్వు. సో దీంట్లో ఇప్పుడు వచ్చేసి పాలక ఇంక ఉంటుంది. పిరికడ కోసినాడు ఫ్రెండ్స్, పిరికడ కోసి ఇంకా నువ్వు వద్దురా అంటాడు నన్ను. పిరికాడు ఎంత మోపుకు వచ్చినావా ఏమన్నా?
మిషన్ కూడా పనిచేయదు మా యాన ముందర గడ్డికి వచ్చే బర్రె కూడా అంత ఫాస్ట్గా తిందు. నిజమేనయ్యా? బాబా ఇంకా ఎవరో కామెంట్లు పెట్టారు, సుబ్బు కొంచెం లావ్ అయ్యావు అన్నారు. నిజమే అక్క, నేనైతే కొంచెం లావ్ అయినా, నాకు కూడా తెలిసిపోతుంది. అయినా తగ్గాలి. ఏంటంటే ఇప్పుడు నుంచి డైలీ చెవులో పనులు అయితే చేస్తాం కదా, ఇంట్లో పని చేసుకునేందుకు మాత్రం సన్నగా అయిపోము కదా. సో చెవులో పనులు ఇట్లా గడ్డికి రావడం ఇది అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సన్నగా అయిపోతాం. అంటే పని చేసుకున్న వాళ్ళకి లావు అయితే ఏం పెద్ద సమస్య ఏం కాదు. ఒక 1 వీక్ కల్లా సన్నగా అయిపోవచ్చు. ఏంటంటే నేను ఈ మధ్య అంతా కాయల దగ్గర కూర్చొని అమ్మేదన్నా కాబట్టి వెయిట్ ఎక్కువైనా. సో ఏంటంటే మళ్ళీ ఈ రోజు నుంచి కొంచెం పనులు ఎక్కువైతాయి కాబట్టి మళ్ళీ సన్నగా అయిపోతాను. ఇది లావు కావడం సన్నగా కావడం ఏం పెద్ద సమస్య ఏం కాదులేండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పలే, కుప్పలు పెట్టి మాట్లాడే చూడండి మీరే చూడండి. నేను చెప్పినా కదా ఇందాక, అంత కోసి నన్ను కోయమంటాడని. ఇంత సరే నువ్వు కోసి అదే చెప్తాడు చూడు, మళ్ళీ అదే చెప్తాడు చూడు. పట్ట సరే అన్నట్టు నా గిడ్డ అంతా ఇదే చెప్తానే నేను కోసేది ఫ్రెండ్స్. నేను అడవిలోకి ఎక్కువ పోలేను, భయం ఎక్కువ. అది కాదు ఫ్రెండ్స్, లోపలికి పోతే నువ్వు జీలా అన్నీ వచ్చాయి. బయట అయితే గాలి తొలితే అన్నీ తొలుతాయి అన్నమాట. దొంగలు ఎటు ఉంటారంటే ఇట్లా ఉంటారు, చూడరు, బాగా నేర్చుకోండి. దొంగలని ఎందుకంటారు తెలుసు? ఏదైనా దొంగతనం చేసి దొంగలు అంటారు. పని దొంగతనంగా చేసేటోళ్ళు కూడా పని దొంగలు అంటారు. ఏంటి కింద కూర్చున్నావా? భోజనాలు పెట్టండి ఫ్రెండ్స్. పాపం కింద కూర్చొని దొరుకుతుంది. కానీ సో మీరు ఎట్టిన తర్వాత చాలా మిస్ అయింటారు కదా మన ఫ్యామిలీ వీడియోస్. సో ఈరోజు నుంచి బాగా వస్తాయి, చూసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు అయితే కన్ఫామ్గా అయితే లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియో పనుకొని నిద్రపోతున్నాయి కాబట్టి కొంచెం లైక్లు చేసి బువ్వ పెట్టి మీరు లేపినారంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చాయి, మళ్ళీ వ్యూస్ అందరికి వచ్చాయి. ఎవరికైనా కాదు ఫ్రెండ్స్, వ్యూస్ వస్తుంటేనే కదా, వ్యూస్ వస్తున్నాయి ఇంకా మంచి వీడియో పెట్టుకోవాలి, ఇంకా మంచి వీడియో పెట్టుకోవాలనిపిస్తుంది. వ్యూస్ రాకుంటే ఇంకా ఏం చేద్దాం అబ్బా, వ్యూస్ రావట్లేదు ఏం రావట్లేదు అని ఎక్కడో ఇక్కడ వస్తుంది అనమాట ఆలోచన. ఇక్కడ మిడ తీసినాంలే అని వ్యూస్ వస్తూ ఉంటే తీస్తూ ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఏంటంటే వ్యూస్ రావాలంటే చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయాలి. ఏదంటే కదా ఫ్రెండ్స్, కష్టమైన భారమైన మీతోనే కదా చెప్పుకుండేది. కష్టమైన సుఖమైన సంతోషమైన అన్నీ మీతోనే షేర్ చేసుకుంటాం కాబట్టి చూసిన వాళ్ళంతా లైక్ చేయాలి మీరు. అది కోసనా కొయ్యి నీకు దాని మీద కన్ను ఉంది కదా, అది వదులుతా అనుకుంటున్నారా? కొద్దిరా ఆ పిల్లలకు బర్రెలేదేమబ్బా, మత్తుకు కోసినాడే, అంత పిచ్చికి కోసేసినాడు. ఇంకేం బర్రె కావాలా? ఇదంతా కోసింది ఆయన గారు. అట్టంటే నేను చూడండి ఎట్టు నూగుందో. కూర్చుందిరా మళ్ళీ. ఇట్లా ఎందుకు కూర్చోలేకుంటే పొట్ట అడ్డుపడుతుంది. కట్ చేసి పక్కన పెడదామా? సో ఇట్లా ఒక వారం కూర్చున్నాం అనుకో, ఆటోమేటిక్గా పొట్ట తగ్గుతూనే వస్తుంది. పచ్చగడ్డి కోసేటి పొడుసు పిల్ల కొంచెం బాగా వాడేసాను. మాకు ఇట్టొచ్చు, మా అమ్మ మాకు ఇట్టే నేర్పించింది. మళ్ళీ గొప్ప కళాకారులే మీ అమ్మ
పోయి అమ్మల గురించి ఎందుకంటావులే స్వామి, ఏ నువ్వు మాట్లాడేది గణపరాజు, నేను మాట్లాడేది పట్టించుకుంటారు ఏమని జనాలు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద ఏడుతుంటావని, కానీ నువ్వు మా అమ్మ మీద ఏడ్చేది గణపరాజు. తాయ్ ఇప్పుడు నేనేమన్నానే? నువ్వేమన్నావు? ఆయన ఇప్పుడు వాళ్ళు ఎందుకు మధ్యలో అవసరమా? ఇప్పుడు నువ్వేమన్నావు, నేనేమన్నా? మా అమ్మ అదే నేర్పించుకునడము, నేను అనడము. దాంట్లో తప్పేముంది? మా అమ్మ నాకు పాట పాడడం నేర్పించింది. నేను నేర్పిలే, అమ్మ అన్ని నేర్పించింది మీకు పాటలు ఇద్దరు. ఎలా బతకాలి కూడా నేర్పించింది. ఇప్పుడైతే ఏమి మంచి మంచి మాటలు కూడా నేర్పించింది. మాట వింటే చచ్చిపోతారు. అంటే మేమిద్దరు ఉన్నప్పుడు అనుకుంటే వాళ్ళ వినరు కదా ఫ్రెండ్స్, వాళ్ళ ముందర అయితే అన్నాం కదా. ఇప్పుడు వాళ్ళమ్మ గురించి నేను వాళ్ళమ్మ ముందర అనను, మా అమ్మ గురించి మా అమ్మ ముందర అన్నది కదా. మేమిద్దరం సరదాగా అనుకుంటాం, అది కూడా తప్పేనా చెప్పండి? కుప్పేయాలి అప్పుడే. ఓకే, ఇదే మాట ఉండరుగా ఇంటున్నారుగా చూస్తున్నారుగా, కుప్పెచ్చా ఇప్పుడు చూడరి. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా మాయాంత వచ్చింది. సో మన మామూలుగా అయితే కనుక ఆ రోడ్డు ఉంది కదా, అటు వెళ్ళేది అహోబిలం రోడ్డు, ఇటు వెళ్ళేది మా ఊరు రోడ్డు. మనం ఇన్ని రోజులు కాయలు ఇటు సైడ్ అహోబిలం రోడ్డు కోసామన్నమాట. సో కాయలు అయితే అయిపోయినాయి. మళ్ళీ ఫ్రిడ్జ్ గడ్డి వ్యాపారం. మోపు కాలేదంట ఫ్రెండ్స్, మోపు కాలేదంట. నేను తక్కువ కోసినాడంట, ఆయన ఎక్కువ కోసినాడంట. అది వచ్చేసి మన మోపు, అది వచ్చేసి మా ఆయన మోపు. ముచ్చుగా కనబడుతుంటుందిలే. సొప్పకు వచ్చినావు నువ్వు, చెట్లుకు వచ్చినవే. అయినా కానీ కొయ్యాకు. నీళ్ళు ఉండయి. సో ఏంటంటే నీళ్ళు ఉండయి. ఓడిగో నల్లగా ఉంది గడ్డాడ. ఇది మళ్ళీ ఎందుకు వచ్చారే? సో ఇంకా ఫైనల్గా అయితే మనం మోపు అయితే పెట్టేస్తున్నాడు. సూర్యాస్తమయం కూడా అవుతుంది, సూర్యుడు కూడా కిందికి వంగిపోతున్నాడు. పొద్దున్న లేచాడు మళ్ళా నిద్ర. కలింగరకాయలలో పడి బర్రెలు నేను సరిగా పట్టించుకోకపోతే, అయినా కానీ మా బర్రెలు చాలా మంచి బర్రెలు అబ్బా. నిజమా పద్మా? ఎన్నేళ్ళు అయితే ఫ్రెండ్స్ కొంతమందికి గపే ఓపు కోసినామా, కూర్చున్నామా, మోపు నేను పెట్టాలా. ఇంకా నాకు కోసాలక చాలా అయిపోద్ది. ఈరోజు అంటే నువ్వు ఈరోజు కోసినావులే టింగ్ 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 అని. రోజు నువ్వు మోపు వచ్చి వస్తే మోపు మోసుకుంటా. రోజు ఆడకొచ్చినావు ఈ రోజు నుంచే మొదలు. ఇంతకు ముందు కూడా చెప్తాను నేను, ఇంతకు ముందు కూడా చెప్తానా, ఇంతకు ముందు కూడా. ఇప్పుడు కూడా అంటారులే, సుబ్బు పొట్టి గడ్డి కోసింది నువ్వు జంపు గడ్డి కోసినావు అంటారు వాళ్ళు. మంచిలు కాబట్టి అట్నే అంటారు. ఫ్రెండ్స్ దయచేసి మా ఆయన పొగడండి. మా ఆయన పై స్థాయిలో ఉండాలా, నేను కింది స్థాయిలో నాకేం బాధలేదు. సో ఏంటంటే నా కాడికి ఎత్తు మా ఆయన పెట్టండి. ఆయన చేసినా చేయకపోయినా మా ఆయనను బాగా పొగడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆయన మంచోడు. ఆబ్జెక్షన్గా ఏంటికని ఇంత లాంగ్ విడేద్దు, మళ్ళీ సోది విడేద్దని. అంత బాగా మాట్లాడతాం కదా. మీ చేనంతా మనకి ఫ్రెండ్స్ గడ్డి ఎండాకాలం అయిపోయేంత వరకు ఉంటుంది. ఈ నెలంతా ఉంటుందిలే, ఇది ఉండదా? ఈ నెలంతా ఏ గతి లేనా ఏదేందుడు ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే గతి అన్నట్టు ఏడ చేలు లేవు నీకు. ఇది తప్ప నువ్వు సచ్చినట్టు వచ్చి దీంట్లో కోసుకోవాల్సిందే బెర్రలకి గడ్డి. చెల్లెలు మొగుడు సామెత అట్టుంది కదా అటు చెప్పినామా. చెల్లెల కాడకు వచ్చి చెల్లెలు నరుకుతుంది అక్కని. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు అర్థమైపోయింది. అది కాదు,
నేనే ఉద్దేశిస్తానులే అది కాదు అంటే చెల్లెలు లేకపోతే అక్క మొగుడు చేయొచ్చు అట్లా చెప్పలే పెద్దలు. అదే ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు గతి అంటారు అంటారు. అంటే ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు గతినప్పుడు ఏ మొగుడు చెల్లెల మొగుడు కూడా గతి కావాలి కదా. ఎట్లయితే అట్లా చేసుకోదు. మడిది అంటే కొడుకుతో సమానం. ఇది బాగుంది. బావ అంటే తండ్రితో సమానం అంటారా మళ్ళీ. కొంతమంది అట్లా ఊహించుకోరు. మీ అన్న చెప్పు నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నాడు. ఎట్టైనా మారుతారులే మీకైతే. ఏదో ఒకసారి డాన్స్ చేసి చూద్దాం. ఇట్టిట్ట మారుస్తారు అట్ట మారుస్తారు ఇట్టిట్ట మారుస్తారు అట్ట మారుస్తారు ఒకసారి డాన్స్. సో ఇంకా మనం మోపు ఎత్త కట్టేస్తున్నాం. మోపు తీసిపోయేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మేకప్ ఏం వేయలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మేకప్ వేస్తాం. అమ్మా బెస్ట్ ఫోటోగ్రాఫర్ అంట. నువ్వా? పెట్రోల్ అయిపోయినట్టుందే. సో ఇప్పుడు ఏంటంటే అంత కానపూత కాలం కాబట్టి బాగా చూడండి మొత్తం ఇంకా మా రోడ్డు చాలా అందంగా తయారవుతుంది. ఇంకా అంటే ఎర్ర పూలు కోడి జుట్టు పూలు అంటారు కదా, ఆ పూలతో నిండిపోతుంది రోడ్డు అంతా. స్వామి మాలలా మాలలు ఇప్పుడే మాలలు ఉంటాయి. మళ్ళీ ఎవరో పాదయాత్ర పెట్టుకున్నారు ఫ్రెండ్స్. పాద ప్రయాణం అహోబలానికి. వీళ్ళ అడవిలకల్లా మబ్బు ఎక్కుతుందేమనే అంటున్నారా. ఇప్పుడే చీకటి అయింది కదా, వాళ్ళకి కండేరు కూడా దాటలేదే. బిస్సానంటే గంటన్నర ఎలా పోతారు వాళ్ళు ఆడిపిస్తానంటే పిల్లలు కూడా పిల్లలు ఎక్కువ ఉంటారు. పిల్లలు బిస్సగా నడుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి.